దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారి రీత్యా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నరకాన్ని చవి చూస్తారు, తస్మాత్ జాగ్రత్త. అయితే ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో మీకు తెలుసా? జన్మతః వచ్చిన కొన్ని లక్షణాలు వీరిని మీకు ద్రోహులుగా చేయబోతున్నాయి. వారి పట్ల అప్రమత్తంగా ఉంటేనే జీవితంలో ముందుకు ఎదగగలుగుతారు, లేకపోతే మీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే అసలు ఆ ముగ్గురు ద్రోహులు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు జన్మతః కూడా ఎన్నో రకాల సలక్షణాలతో కూడినటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఇవే మీకు ఎంతో మంది ద్రోహులను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే మీకు సమాజంలో పేరు పరపతి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. అలాగే మీ ఆర్థిక పరిస్థితి కూడాను ఇంతింతై వటుడింతై అన్న చెందన ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు ఇచ్చే స్థాయి తప్పితే తీసుకునే స్థాయిలో ఆ భగవంతుడు మిమ్మల్ని ఉంచాడు. అందుకే మీకు వీరు ద్రోహులుగా తయారయ్యారు. కుటుంబ సభ్యుల్లో కొంతమంది మిమ్మల్ని ఎన్నో రకాలుగా నానా యాతనలకు గురి చేయాలని చూస్తూనే ఉన్నారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారు ఎవరో ముందు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు అంటే మీ అక్క, చెల్లి లేకపోతే మీ సోదరులు కావచ్చు. వారు పెళ్లి చేసుకున్నటువంటి వారి జీవిత భాగస్వామితో మీకు ఎప్పుడూ కూడాను దారిద్రమే. వారి రీత్యా ఎప్పుడూ కూడాను కష్టాలే. వారి మాటలు అసలు పరిగణలోకి తీసుకోవద్దు. ఏంటమ్మా అంటే ఏంటమ్మా అన్నట్లుగానే మీ యొక్క బంధాన్ని ఉంచండి. మీరు ఏది కూడాను వారితో తెలియచెప్పే ప్రయత్నం చేయొద్దు. మీ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలు కావచ్చు, పర్సనల్ మ్యాటర్స్ కావచ్చు, మిమ్మల్ని అధహ పాతాళానికి తొక్కేయడమే వారి యొక్క జీవిత లక్ష్యం. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఉన్నతవంతంగా ఉంటే గనక అందరూ వారిని తక్కువ చేసి చూస్తూ ఉంటారు. అది వారికి అస్సలు గిట్టడం లేదు. అందుకే మీతో పాటుగానే ఉంటూ ప్రత్యక్షంగా మీతో చాలా బాగా మాట్లాడుతూ పరోక్షంగా మిమ్మల్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. అందుకని వారితో తగాదా పెట్టుకుని తోడబుట్టిన వారితో ఉన్న బంధాన్ని తెగదెంపులు చేసుకునే ప్రయత్నం చెయ్యొద్దు. ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. పరిమితులను దాటకుండా ఉండండి. అప్పుడే జీవితంలో పైకి వస్తారు. ఇక ఇంకొక ద్రోహులు ఎవరంటే మీ యొక్క బంధువులండి. అవునండి, మీరు విన్నది నిజమే. మీ యొక్క మాట తీరు వారికి చాలా నచ్చుతుంది. మీతో బాగా మాట్లాడతారు. కానీ వెనకాల మీ వెనుక గోతులు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయడానికి ఎప్పుడూ కంకణం కట్టుకుని ఉంటారు. అయితే మీరు వారికి ఏనాడు కూడాను ఏ విధమైనటువంటి పెద్ద మొత్తంలో అప్పులను ఇవ్వద్దు. అలాగే భాగస్వామ్య వ్యాపారం వారితో కలగలసి అస్సలు చెయ్యదు. వారితో ఏది చేసినా కూడాను మీకు అస్సలు కలిసి రాదు. కుంభరాశి జాతకులు ఎప్పుడు కూడాను సొంత నిర్ణయాలకే పెద్దపీట ఇవ్వండి. ఇక మీ జీవితంలో కనిపిస్తున్న ఇంకొక ద్రోహులు ఎవరు అన్నట్లయితే గనక మీ యొక్క స్నేహితులండి. అవునండి, స్నేహితులకు పెద్దపీట వేస్తారు కుంభరాశి జాతకులు. అయితే అందరూ కూడా ఒకేలాగా ఉండరు. మీ మనస్సుతో ఒక్కసారి ఆలోచించండి. మీ మంచి కోరుకునేది ఎవరో, మీ చెడు కోరుకునేది ఎవరో, మీకు తప్పుడు సలహాలు ఇచ్చేది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా స్నేహం రీత్యా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగకపోవచ్చు. మీరు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే గనక కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. మీరు మంచిగా ఉన్నారు కదా అని చెప్పి అందరూ మంచిగా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పటి ఆధునిక యుగంలో డబ్బు ఎన్నో రకాల పాపాలు సృష్టిస్తుంది. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అందుకే ఎన్నో రకాల సమస్యలు కానీ విని ఎరుగని రీతిలో వస్తూ ఉన్నాయి. ఆస్తుల కోసం తోడబుట్టిన వారిని కూడాను చంపేసే ప్రయత్నాలు కూడా చేసే రోజుల్లో మనం ఉన్నాము. కావున మనం అప్రమత్తంగా ఉంటేనే
మన కుటుంబం చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోకుండా స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.